హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక పల్లవి చేసిన రచతో రాజేంద్ర అయితే అక్షయ్తో మాట్లాడాలి అనుకుంటాడు. అక్షయ్ని తీసుకెళ్ళి ఇక గదిలో, అక్షయ్ చూస్తున్నావుగా, జరుగుతున్న గొడవలన్నీ చూసిన తర్వాత కూడా నీకు ఏమనిపించట్లేదా అని అడగడంతో ఇక అక్షయ్ అయితే, చూడండి నాన్న, పల్లవి కావాలని చక్రధర్ని బయటికి తీసుకురావడం కోసమే ఈ గొడవ చేస్తుందని నాకు అర్థమైంది. ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి నీచుడిని బయటికి తెచ్చేదే లేదు అని చెప్పి ఇంకా అక్షయ్ మాట్లాడుతూ ఉంటే దానికి రాజేంద్ర అయితే, చూడు అక్షయ్, నువ్వు ఆలోచిస్తుంది తప్పు. చూడు, ఒకప్పుడు అవనిని మీరందరూ అవమానించారు. తను ఏ తప్పు చేయకపోయినా పల్లవి అన్నట్టు తనని మీరందరూ కూడా దూరం పెట్టారు. తన మంచితనాన్ని తెలుసుకొని మళ్ళీ తనని దగ్గరికి రానిచ్చారు. కానీ ఇక్కడ చక్రధర్ నీచుడే, దుర్మార్గుడే. కానీ అక్కడ మీ అత్తయ్య చాలా బాధపడుతుంది. మీ అత్తయ్యతో పాటు పల్లవి కూడా ఎంతగానో కుమిలిపోతుంది. తన తండ్రిని బయటికి తీసుకురావడం కోసం తను చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తుంది. చూడు, ఇంతవరకు జరిగిన గొడవలు చాలు. నా మాట విని చక్రధర్ని బయటికి తీసుకురా అని చెప్పడంతో ఇక అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నారు నాన్న? వాణ్ణి బయటికి తీసుకొచ్చిన మరుక్షణం వాడు మన కుటుంబం మీద పగ తీర్చుకోవడం మొదలు పెడతాడు. అలాగే ఇంట్లో అందరినీ కూడా విడగొట్టే ప్రయత్నం చేస్తాడు అని చెప్పడంతో ఇక రాజేంద్ర అయితే, చూడు అక్షయ్, వాడు ఏదో చేస్తాడని మనం ముందు నుంచే భయపడుతూ ఇలా మనలో మనమే గొడవలు పట్టం నాకు అస్సలు నచ్చలేదు. చూడు, నా మాట విని చక్రధర్ని బెయిల్ మీద బయటికి తీసుకురా, కేసుని వాపస్ తీసుకో అని చెప్పి ఇక రాజేంద్ర అయితే అక్షయ్తో చెప్తాడు. అక్షయ్ ఇక రాజేంద్ర అన్న మాటలకి మౌనంగా ఉండిపోతాడు. ఇక అక్షయ్ అయితే అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళడంతో అవని అక్షయ్ని చూస్తుంది. ఏమండి, ఏమైందండి? మావయ్య గారు ఏమంటున్నారు అని అంటుంటే ఇక అక్షయ్ చాలా కోపంగా, అవని, నాన్న ఆ చక్రధర్ని బయటికి తీసుకురమ్మంటున్నారు అని చెప్పడంతో ఇక అవని కూడా, ఏవండి, మావయ్య గారు చెప్పింది కరెక్ట్ అండి. ఆ చక్రధర్ని బయటికి తీసుకొస్తే ఇక్కడ జరుగుతున్న గొడవలన్నీ సర్దు మనుగుతాయి అని అంటుంటే, అవని, నీకేమన్నా పిచ్చి పట్టిందా? నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు అని అంటుంటే, అది కాదండి, చక్రధర్ బయటికి వస్తే మీ అత్తయ్య సంతోషిస్తారు. అలాగే పల్లవి ఇంట్లో ఎట్లాంటి గొడవ చేయదు అని అంటుంటే ఇక అక్షయ్ అయితే, చూడు అవని, ఆ చక్రధర్ బయటకు వచ్చిన మరుక్షణం మన కుటుంబంలో మనశ్శాంతి లేకుండా చేస్తాడు. అయినా వాడు చేసిన మోసాన్ని నేను ఇప్పటికీ కూడా మర్చిపోలేకపోతున్నాను అని అంటుంటే ఇక అవని, ఏవండి, మీ బాధని నేను అర్థం చేసుకోగలను. కానీ వాడు బయటకు వస్తేనే పల్లవి ఎట్లాంటి గొడవ చేయదు. అలాగే మీ అత్తయ్య కూడా సంతోషిస్తుంది. చూడు, నా మాట వినండి అని చెప్పి ఇక అవని అయితే అక్షయ్కి నచ్చ చెప్తుంది. ఇంకా అక్షయ్ కూడా మౌనంగా ఉండిపోతాడు. ఇది ఇలా ఉండగా ఇక పల్లవి అయితే, ఏంటి, డాడ్ని బయటికి తీసుకురావడం కోసం నేను ఇంత పెద్ద రచ్చ చేశాను, కానీ డాడ్ గురించి ఎవరూ మాట్లాడట్లేదు. ఇప్పుడు ఇంతవరకు గొడవ పడ్డదంతా వేస్ట్ అయిపోతుందా అని చెప్పి పల్లవి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తే అవని బయట మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటుంది. ఇంకా ఇంతలో పల్లవి బయటికి వచ్చి అవనిని చూస్తూ ఇక అవని దగ్గరికి రాబోతుంటే, అవని, ఏంటి, ఎంత పెద్ద గొడవ చేసినా సరే ఎవరు కూడా ఏం మాట్లాడలేదు అని చెప్పి అనుకుంటున్నావు కదా అని అంటుంటే ఇక పల్లవి అయితే అవనితో, చూడు, నువ్వు నేను చేసిన గొడవని ఆపేనని తెగ సంబరపడిపోతున్నట్టున్నావు. కానీ నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పన్న సంగతి నీకు అర్థం కావట్లేదు అని అంటుంటే ఇక అవని, నేను తప్పు చేశానా? నేను ఎన్నటికీ కూడా ఎట్లాంటి తప్పు చేయను అని అంటుంటే, చూడు, నువ్వు తప్పు చేస్తున్నావు. కన్న తండ్రి నీచుడైనా దుర్మార్గుడైనా అతని మీద కాస్తైనా ప్రేమ ఉండాలి. నీకు అట్లాంటి ప్రేమ లేదు అని చెప్పి పల్లవి మాట్లాడడంతో ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది. ఇక అవని అయితే, ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే, చూడు, ఎన్ని రోజులు నీకు తెలిసిన నిజాన్ని నాకు తెలియదేమోనని నువ్వు పొరపాటు పడ్డావు. నీ తండ్రి నా తండ్రి ఒక్కరేనని నాకు తెలుసు. చూడు, మా డాడు మీ అమ్మకి చేసిన మోసాన్ని నువ్వు మనసులో పెట్టుకొని కావాలనే మా డాడ్కి శిక్ష పడేలా చేస్తున్నావని నాకు అర్థమైంది. కానీ నువ్వు ఎందుకని అర్థం చేసుకోలేకపోతున్నావు?
ఎంత చెడ్డవాడైనా ఆయన నీ కన్న తండ్రి, మీ అమ్మకి భర్త. ఆయన శిక్షని అనుభవిస్తుంటే నువ్వు అలాగే మీ అమ్మ సంతోషంగా ఉన్నామని అనుకుంటున్నావా అని అంటుంటే ఇక అవని అయితే, ఓ అయితే నీకు అంతా తెలుసన్నమాట. ఇన్ని రోజులు ఏం తెలియనట్టు నటించావన్నమాట. ఎలాగో తెలిసిపోయింది కాబట్టి చెప్తా విను. మీ డాడంతటా డాడే వచ్చి మా అమ్మ కాళ్ళ మీద పడి తను చేసిన తప్పులకి క్షమాపణ చెప్పి మా అమ్మని తన భార్యగా అంగీకరించే వరకు కూడా ఆయన్ని బయటికి తీసుకొచ్చేదే లేదు అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే అవని మాటలకి పల్లవి ఒక రకంగా నవ్వుతూ, చూడు మా డాడ్ చావనన్నా చేస్తాడు కానీ మీలాంటి వాళ్ళని తన కూతురుగా ఎన్నటికీ చెప్పడు. చూడు మీ అమ్మని తన భార్యగా అలాగే మిమ్మల్ని తన పిల్లలుగా ఒప్పుకుంటాడని చాలా కలలు కంటున్నట్టునో నీ కలలు కొలలుగానే మిగిలిపోతాయి అని చెప్పి ఇంకా పల్లవి అయితే అవనితో చెబుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇక అవని చిటిక వేసి పల్లవినైతే పిలుస్తుంది. ఇక పల్లవి అవని వైపు చూస్తే, అవని చూడు ఎన్ని రోజులు నీకు నేను సొంత అక్కని అని తెలియక నువ్వు ఇదంతా చేస్తున్నావు. ఒకవేళ మీ నాన్న గురించి నిజం తెలిసిన మరుక్షణం నీలో మార్పు వస్తుందేమోనని చిన్న ఆశ ఉండేది. కానీ నువ్వు ఎన్నటికీ మారవని నాకిప్పుడే అర్థమైంది. నిన్ను ఎలా మార్చాలో అలాగే మీ నాన్నని తిరిగి మళ్ళీ మా అమ్మ కాళ్ళ దగ్గరికి ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక అవని అయితే పల్లవి కంటే ముందుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పల్లవి అయితే అవని అలా వెళ్ళిపోవడంతో కాస్త షాక్ అవుతుంది. ఇదేంటి అవని ఇట్లా మాట్లాడుతుంది? కొంపతీసి డాడ్స్ ఆస్తి మొత్తాన్ని వాళ్ళ అమ్మ చేతిలో పెట్టాడన్న సంగతి అవని తెలుసుకొని ఇలా మాట్లాడుతుందా అని చెప్పి ఇక పల్లవి అయితే ఆలోచనలో పడుతుంది. ఇక ఇంతలో కొంతమంది లాయర్ అయితే వస్తూ ఉంటాడు. లాయర్ని చూసిన పల్లవి, ఇదేంటి సడన్గా లాయర్ వస్తున్నాడు అని చెప్పి పల్లవి ఆశ్చర్యంగా ఇక ఆయనతో పాటు లోపలికైతే వెళ్తుంది. ఇక లాయర్ని చూసిన రాజేంద్ర అయితే, నమస్కారం అండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను అక్షయ్ అని పిలవడంతో ఇక అక్షయ్ లోపల నుంచి బయటకైతే వస్తాడు. ఇక అక్షయ్ లాయర్ని చూసి, వచ్చారా, మీరింకా రాలేదేంటని మీకే కాల్ చేయాలి అనుకున్నాను అని చెప్పి ఇక అక్షయ్ కూడా లాయర్ పక్కన కూర్చుంటాడు. ఇంకా లాయర్ అయితే, చూడండి మీరు చక్రధర్ని విడిపించాలి అనుకుంటున్నారు, ఆయన మీద పెట్టిన కేసులన్నీ వెనక్కి తీసుకోవాలి అనుకుంటున్నారు, దానికి మీరు ఇదిగో ఈ ఫైల్ మీద సంతకాలు పెట్టాలి అని చెప్పి ఇక లాయర్ అన్న మాటలకి ఒక్కసారిగా పల్లవి అయితే తెగ సంబరపడిపోతుంది. ఏంటి డాడ్ని బయటికి తీసుకొస్తున్నారా అని చెప్పి ఇక పల్లవి అయితే తెగ ఆనందపడిపోతూ అవని వైపు చూస్తుంది. అవని అయితే కాస్త ఆశ్చర్యపోయినట్టు అలాగే కాస్త సంతోషించినట్టు ఫేస్ని ఒకలా పెడుతుంది. ఇక అవని వైపు చూసి, చూసావుగా మా డాడ్ని బయటికి తీసుకొస్తున్నారు, ఇక నువ్వు నన్ను మా డాడ్ని ఏమీ చేయలేవని చెప్పి పల్లవి అయితే ఇక అవని వైపు చూసి కళ్ళని పైకెగరేస్తుంది. ఇక ఇక్కడ చూస్తే లాయర్ గారు ఇచ్చిన ఫైల్ మీద అక్షయ్ అయితే సంతకాలు పెడతాడు. ఇక లాయర్ గారు, అక్షయ్ గారు మీరే కాకుండా మీతో పాటు అవని గారు కూడా సంతకాలు పెట్టాలి, ఎందుకంటే ఆ చక్రధర్ మీద మీ భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిపి కేసు పెట్టారు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక పల్లవి అయితే షాక్ అవుతుంది. ఇప్పుడు ఆ ఫైల్ మీద అవని సంతకం పెడుతుందా పెట్టదా? పెడుతుందిలే, అలా పెట్టకపోతే మావయ్య గారు అవనిని ఎందుకు ఏంటి అని అడుగుతారు. అప్పుడు అవని ఏం చెప్తుంది? తను చెప్పటానికి కూడా అలా ఏమీ లేదు, ఒకవేళ తను సంతకం పెట్టకపోతే ఇంట్లో అందరూ కూడా ఈ అవనిని అసహించుకోవడం మొదలు పెడతారు అని చెప్పి ఇక పల్లవి అయితే తన మనసులో అనుకుంటుంది. ఇంకా అక్షయ్ అయితే, అవని దీని మీద నువ్వు కూడా సంతకం పెట్టాలంట, పెట్టు అని చెప్పి ఇక అవని చేతికి ఫైల్ని అయితే ఇస్తాడు. ఇంకా అవని అయితే సంతకం పెట్టబోతుంటే పల్లవి, అమ్మయ్య అవని కూడా సంతకం పెడుతుంది, ఇక డాడ్ బయటకు వచ్చేస్తాడు అని చెప్పి పల్లవి తన మనసులో అనుకుంటూ ఉండగానే ఇక అవని సంతకం పెట్టకుండా ఫైల్ని కింద పడేస్తుంది. ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది. ఇక అవని వైపు చూస్తుంటే రాజేంద్ర, అవని ఏమైందమ్మా, సంతకం ఎందుకు పెట్టలేదు అని అంటుంటే, మావయ్య గారండి ఈ సంతకాన్ని నేను పెట్టలేనండి అని చెప్పి ఇక అవని అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే పల్లవి, చూసారా మావయ్య, మీరందరూ కూడా మా డాడ్ని బయటకు తీసుకురావడం కోసం ప్రయత్నిస్తున్నారు, కానీ అవని మా డాడ్ బయటికి రావడం తనకి ఇష్టం లేదు, అందుకే ఆ ఫైల్ మీద సంతకం పెట్టట్లేదు. అమ్మమ్మ, ఇక డాడ్ బయటికి రాడని అర్థమైపోయింది,
డాడ్ బయటకు రాడని మామ్కి తెలిస్తే తను అక్కడికక్కడే గుండాకి చేస్తుంది అని చెప్పి ఇక పల్లవి అయితే గుండె పగిలేలా ఏడుస్తుంది. ఇంకా పెద్దావిడైతే రాజేంద్ర, నీ పెద్ద కొడలు అందరినీ అర్థం చేసుకుంటుంది, అందరి మనసుని గెలుచుకుంటుంది అని ఏదేదో గొప్పలు చెప్పేవాడివి, దానికి నేను కూడా సమర్థించేవాడిని. కానీ ఈరోజు నీ పెద్ద కొడలు ఇట్లా చేస్తుందని అస్సలు ఊహించలేదు అని చెప్పి ఇక పెద్దావిడ మాట్లాడుతూ ఉంటే పార్వతి, అక్షయ్ ఏంట్రా ఇంత జరుగుతున్నా నువ్వేం మాట్లాడావు అని అంటుంటే ఇక అక్షయ్ అయితే అమ్మా అవనితో నేను మాట్లాడతాను అని చెప్పి ఇక అక్షయ్ అయితే లోపలికి వెళ్తాడు. అవని ఏమైంది? నువ్వే కదా ఆ చక్రధర్ని బయటికి తీసుకురమ్మని చెప్పింది, మరి ఇప్పుడు ఎందుకు సంతకం పెట్టట్లేదు అని అడగడంతో ఒక్కసారిగా అవని చాలా ఎమోషనల్గా అక్షయ్ని హత్తుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే అవని ఏమైంది అవని, ఎందుకు బాధపడుతున్నావు, అసలు ఏం జరిగింది అని అంటుంటే ఇక అవని ఏమండి ఇన్ని రోజులు మీకొక నిజాన్ని చెప్పలేదు, అది చెప్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారా అని మీ దగ్గర చాలా పెద్ద నిజాన్ని దాచిపెట్టాను అని అంటుంటే ఒక్కసారిగా అక్షయ్ షాక్ అయిపోతాడు. అవని ఏం మాట్లాడుతున్నావు, నిజమేంటి అని అంటుంటే ఇక అవని డోర్ వేసి తన దగ్గర ఒక ఫైల్ని అక్షయ్ చేతిలో పెడుతుంది. అక్షయ్ ఆ ఫైల్ని ఏంటిది, ఏముంది ఇందులో అని అంటుంటే మీరే చూడండి అని చెప్పి ఇక అవని అయితే అక్షయ్ని ఫైల్ చూడమంటుంది. ఇక అక్షయ్ అయితే ఆ ఫైల్ ఓపెన్ చేసి చూస్తుంటే అవి చక్రధర్ ఆస్తికి సంబంధించిన పత్రాలు. అది చూసిన అక్షయ్, అవని ఇదేంటి నీ దగ్గరుంది, ఇది చక్రధర్ మావయ్య ఆస్తి డాక్యుమెంట్స్ కదా అని అంటుంటే అవును అవి బాబాయ్ ఆస్తి డాక్యుమెంట్సే, వాటిని ఒకసారి వివరంగా చూడండి అని అంటుంటే ఇక అక్షయ్ అయితే వాటన్నింటినీ వెనక్కి తిప్పి చూసేసరికి ఇంకా వెనక తన యావదాస్తి కూడా మీనాక్షి పిల్లలైన అవని భరత్లకి చెందేలా రాయడంతో ఒక్కసారిగా అక్షయ్ షాక్ అయిపోతాడు. అవని ఏంటిది, బాబాయ్ ఆస్తి మొత్తాన్ని నీకు భరత్కి రాయడమేంటి, అసలు ఏంటి దంతా అని అంటూ ఉంటే ఇక అవని చెప్తాను, మీరు ఎన్నోసార్లు నా తండ్రి గురించి అడిగారు, కానీ నా తండ్రి ఎవరో తెలిసినా సరే మీకు నిజం చెప్పలేకపోయాను, భర్త అయినా మిమ్మల్ని కూడా నేను మోసం చేశాను అని అంటుంటే అవని ఏం మాట్లాడుతున్నావు, నీ తండ్రి గురించి నన్ను మోసం చేశావా, అసలు ఏం జరుగుతుంది, నువ్వు చక్రధర్ని బలవంతం చేసి ఆస్తిని నీ పేరుకి రాయించుకున్నావా అని అంటుంటే ఎవండి ఏం మాట్లాడుతున్నారు, చక్రధర్ని బెదిరించి భయపెట్టో ఆస్తిని రాయించుకునే అవసరం నాకు లేదు, నాకు ఆస్తులే అవసరం లేదండి, కానీ నా కన్న తండ్రి ఎవరో తెలియడం కోసమే ఈ ఆస్తి పేపర్లని మీకు చూపించాల్సి వస్తుంది. ఇన్ని రోజులు నా తండ్రి ఎవరని మీరందరూ అడిగారు, మీతో పాటు పల్లవి కూడా నన్ను ప్రశ్నించింది, కానీ నేను నిజాన్ని ఎందుకు బయటపెట్టలేదో తెలుసా, నా కన్న తండ్రి ఎవరో కాదు ఆ చక్రధరే, తను మా అమ్మని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, అలాగే మా అమ్మని మోసం చేసి మళ్ళీ ఆస్తి కోసం రాజేశ్వరి పిన్నిని పెళ్లి చేసుకున్నాడు. తన మొదటి పెళ్లిని ఎక్కడ మా అమ్మ బయట పెడుతుందేమో అన్న భయంతో తన యావదాస్తిని కూడా తన పిల్లలైనా మాకు చెందేలాగా వీల్నామని రాసి మా అమ్మని నోరు విప్పకుండా చేశాడు. పైగా ఈ నిజాన్ని ఎవరి ముందన్నా బయట పెడితే మా అమ్మతో పాటు మమ్మల్ని చంపేస్తారని బెదిరించాడు. ఆ భయంతోనే ఇన్ని రోజులు మా అమ్మ నిజం బయట పెట్టలేదు. ఇప్పటికైనా ఈ ఫైల్ని అమ్మ నాకు ఇవ్వలేదు, నేనే ఉదయం అమ్మ రూమ్లో కబోర్డ్ సర్దుతుంటే దొరికింది అని చెప్పి ఇక అవని అయితే అక్షయ్తో చెప్పడంతో అక్షయ్ చాలా ఆవేశంగా ఆ ఫైల్ని తీసుకుని బయటికి వెళ్ళబోతూ ఉంటే ఇక అవని అక్షయ్ చేయి పట్టుకుని ఆగండి, ఇప్పుడు మీరెళ్ళి ఈ ఫైల్ని చూపించి అందరి ముందు చక్రధరే నా కన్న తండ్రి, మా అమ్మకి భర్త అన్న నిజాన్ని చెప్పిన మరుక్షణం పల్లవి దాన్ని మరొకలా మారుస్తుంది, వాళ్ళ నాన్నని బెదిరించి ఆస్తి మొత్తాన్ని మేం రాయించుకున్నట్టుగా క్రియేట్ చేస్తుంది, అందుకే కాస్త ఆగండి, నాకు కొంచెం టైం ఇవ్వండి, ఆ ఫైల్ మీద సంతకం పెట్టడానికి నాకొక కొంత టైం కావాలి అని చెప్పి ఇక అక్షయ్ని అడుగుతుంటే అక్షయ్ చూడు అవని, ఎన్ని రోజులు నీకు తండ్రి ఎవరో తెలియక నువ్వు చెప్పలేకపోతున్నావేమో, నిన్ను అందరూ అవమానిస్తుంటే ఎంతగానో కుమిలిపోయాను, నా భార్య ఎట్లాంటిదో
నాకు తెలుసు నా భార్యని ఇలా అందరూ కలిసి అవమానించడం నేను తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడే వెళ్ళి మీ నాన్న గురించి మొత్తం బయట పెడతాను. ఆ నీచుడే మీ అమ్మగారి జీవితాన్ని పాడు చేశాడన్న సంగతి పల్లవికి అర్థమయ్యేలా చెప్తాను అని అంటుంటే, ఏవండి, పల్లవికి నిజం తెలియక తను అలా మాట్లాడుతుంది అనుకుంటున్నారా? పల్లవికి అన్నీ తెలుసు అని చెప్పడంతో ఇక అక్షయ్ అయితే మరింత కోపంతో రగిలిపోతాడు. ఇక అక్షయ్ అయితే అవని ఎంత ఆపుతున్నా ఆకుండా ఆ ఫైల్ని తీసుకొచ్చి ఇక బయటకైతే వస్తాడు. అవని, ఏవండి, ఆగండి ఆగండి అని చెప్పి ఇక అక్షయ్ని ఆపడంతో అక్షయ్ అస్సలు ఆగడు. ఇక రాజేంద్ర అయితే, అక్షయ్ ఏమైంది, అవని ఏమంటుంది అని అంటుంటే ఇక పక్కన ఉన్న పల్లవి, ఏమంటుంది మావయ్య గారు, మా డాడ్ని బయటికి తీసుకురావద్దు, ఆయన బయటికి వస్తే నాకు ఇష్టం లేదు, ఒకవేళ ఆయన్ని బయటికి తీసుకొస్తే నేను మీకు దూరం అవుతాను అని బావగారిని బెదిరించుంటుంది. ఎంతైనా కన్న తండ్రి ఉంటేనే కదా ఆ ప్రేమేంటో అర్థమయ్యేది. నా తండ్రి దూరం అయ్యి నేనెంతగా కుమిలిపోతున్నానో నాకు తెలుసు. కానీ తనకి తండ్రి లేడు, ఎవడికి పుట్టిందో కూడా తెలీదు. అట్లాంటి వాళ్ళకి తండ్రి ప్రేమ ఎలా అర్థమవుతుంది అని చెప్పి పల్లవి మాట్లాడుతూ ఉంటే ఇక పల్లవి మాటలకి అక్షయ్ పల్లవి అని గట్టిగా అరుస్తాడు. ఒక్కసారిగా పల్లవి, ఏంటి బావగారండి, చెప్పండి, నేను మాట్లాడినలో తప్పేముంది? నిజంగానే తండ్రి ప్రేమ ఏంటో తెలియదు కాబట్టే కదా అవని అక్క అలా ప్రవర్తిస్తుంది అని అంటుంటే, అవును, అట్లాంటి తండ్రి ప్రేమ లేకపోయినా పర్వాలేదు, మోసం చేసి వాళ్ళని చిన్నతనంలోనే వదిలేసిన అట్లాంటి తండ్రి గురించి అవని ఆలోచించకపోవడమే మంచిది అని చెప్పి ఇక అక్షయ్ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా పల్లవికి దిమ్మ తిరిగిపోతుంది. ఇక పక్కన ఉన్న పెద్దావిడ, అక్షయ్, నువ్వసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? చూడు, తండ్రి చెడ్డవాడు అవ్వచ్చు, కానీ తండ్రి ఎవరో చెప్పుకోవాలి కదా. ఎవరికి పుట్టిందో తెలీదు, అసలు తన తండ్రి ఉన్నాడో లేడో కూడా తెలీదు. అట్లాంటి తండ్రి గురించి చెప్పుకోవడానికి కూడా తన నోరు తిరగట్లేదు. మరి దాని గురించి మాట్లాడకుండా మీరు ఏదేదో మాట్లాడుతున్నావు అని అంటుంటే, బామా, ఎన్ని రోజులు తండ్రి ఎవరో తెలీదని అవనిని మీరందరూ కూడా నోటికొచ్చినట్టు మాట్లాడి అవమానించారు. అసలు తన తండ్రి ఎవరో తెలిస్తే మీరందరూ ఏం సమాధానం చెప్తారో చూద్దాం అని చెప్పి ఇక అక్షయ్ అయితే, నాన్న ఒక్కసారి ఫైల్ చూడండి అని చెప్పి ఇక అక్షయ్ దగ్గర ఉన్న ఫైల్ని రాజేంద్రకి చూపిస్తాడు. ఒక్కసారిగా రాజేంద్ర ఆ ఫైల్ని ఓపెన్ చేసి చూడటంతో షాక్ అయిపోతాడు. అక్షయ్, ఏంట్రా ఇదంతా, ఇది చక్రధర ఆస్తి కదా అని అంటుంటే ఇక పల్లవికి మొత్తం అర్థమైపోతుంది. అంటే ఈ అవని డాడ్ ఇచ్చిన ఆస్తి డాక్యుమెంట్స్ని అందరికీ చూపించేసిందనమాట. ఇక నా డాడే వీళ్ళ డాడ్ అన్న సంగతి ఇక అందరికీ అర్థమైపోయింది. ఇంక నేను ఇప్పుడు ఏం చెప్పినా వీళ్ళు నన్ను అర్థం చేసుకోరు. పైగా ఇంత గొడవ రచ్చ చేసినందుకు నన్ను ఏమంటారు అని చెప్పి ఇక పల్లవి భయపడుతూ ఉంటుంది. చక్రధర్ ఆస్తి అవని భర్తల పేరు మీద ఉండడమేంట్రా అని చెప్పి ఇక రాజేంద్ర అడగడంతో రాజేంద్ర మాటలకి అక్కడే ఉన్న అక్షయ్ అయితే, ఎందుకంటే అవని కన్న తండ్రి ఆ చక్రధరే కాబట్టి అని అంటుంటే ఇక పెద్దవిడైతే, అక్షయ్, ఏం మాట్లాడుతున్నావు, నా అల్లుడు ఈ అవని కన్న తండ్రేంటి అని అంటుంటే, బామ్మా, వినడానికి నీకు కాస్త కష్టంగానే ఉండొచ్చు, కానీ ఆ చక్రధరే అవని కన్న తండ్రి. ఎన్ని రోజులు నీ భర్త ఎవరు, అసలు ఉన్నాడా లేడా అని చెప్పి మా అత్తయ్య మీనాక్షి గారిని మీరందరూ కలిసి ఎంతగానో అవమానించారు. కానీ ఆవిడ మంచితనం, తను ఒక్కసారి కూడా తన భర్త ఆ చక్రధరే అన్న నిజాన్ని బయట పెట్టకుండా తనలో తనే కుమిలిపోయింది. మీరందరూ పెట్టే బాధల్ని తట్టుకుంటూ నిలబడింది. ఎందుకంటే తన భర్త గురించి నిజం చెప్పిన మరుక్షణం మీరందరూ కూడా దానికి సాక్ష్యాన్ని అడుగుతారు. ఇదిగో ఈ సాక్ష్యాన్ని చూపిస్తే, ఓ, ఆస్తి కోసమే నా అల్లుడిని వలలో వేసుకున్నావా అంటూ ఆవిడ మీద మరొక నిందని వేయడం మొదలు పెడతారు. అందుకే ఇన్ని రోజులు ఆవిడ నిజం బయట పెట్టకుండా తనలోనే దాచుకుంది అని చెప్పి ఇక అక్షయ్ అయితే, చూడండి, ఇప్పుడే చెప్తున్నాను, నా భార్యకి తండ్రున్నాడు, కానీ వాడొక నీచుడు, దుర్మార్గుడు. అట్లాంటి వాడి గురించి నిజాన్ని బయట పెట్టడం ఇష్టం లేకే తను తన మనసులోనే ఈ నిజాన్ని దాచిపెట్టుకుంది. చూడు పల్లవి, కన్న తండ్రి ఎవరో తెలీదు, తండ్రి ప్రేమేంటో తెలీదు కాబట్టే అవని మీ నాన్న విషయంలో అలా చేస్తుంది అంటూ అవనిని అవమానించావు. చూడు, అట్లాంటి నీచమైన తండ్రి ప్రేమ నా భార్యకి అవసరం లేదు. అందుకే నా భార్య అట్లాంటి నీచుడు గురించి ఆలోచించట్లేదు. ఇక మీ నాన్న బెయిల్ విషయానికి వస్తే, వాడు
శిక్షని అనుభవించి తీరాల్సిందే. ఒక ఆడదాని జీవితంతో ఆడుకుని పిల్లల్ని అనాథల్ని చేసిన అట్లాంటి దుర్మార్గుడికి శిక్ష పడాల్సిందే అని చెప్పి ఇక అక్షయ్ అయితే పల్లవికి దిమ్మ తిరిగి షాకే ఇస్తాడు. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.